హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. బిలో 500 రూపీస్ రేంజ్లో మంచి కలెక్షన్స్ అయితే కనుక ఫ్లిప్కార్ట్ నుంచి దొరుకుతున్న శారీస్ని షేర్ చేయడానికి ఈ వీడియో కోసం అయితే తీసుకొచ్చానండి. అన్నీ బాగున్నాయి, అన్ని బడ్జెట్లో ఉన్నాయి. అండ్ నేను వేసుకున్నటువంటి ఈ డ్రెస్ కూడా ఫ్లిప్కార్ట్లో నుంచి తీసుకున్నదే. ఖచ్చితంగా ఈ కలెక్షన్స్ నేను మీకు కనెక్ట్ అవుతాయని అనుకుంటున్నానండి. లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. కొన్నిట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే నేను నిన్నైతే కనుక ఆల్రెడీ ఈ శారీ కట్టుకుని నేను మీకు చూపించానండి. ఇదైతే కనుక ఇట్లాగా బ్లౌజ్తో వచ్చింది. ఇది నేను ఇంతకుముందే తీసుకున్నాను. సరే 2 కూడా రిలేటెడ్‌గా ఉంటాయని మళ్ళీ ఆర్డర్ చేసి తెప్పించాననమాట. మీకు చూపెడదాము అని. ఆ బ్లౌజ్ ఆల్రెడీ నేను కుట్టించేసుకున్నాను. మీరు చూసారు. ఇది 492 ఒక సెల్లర్ దగ్గర, 500 రూపీస్ అలా డిఫరెంట్ సెల్లర్స్ దగ్గర అవైలబుల్‌గా ఉంది. విత్ వర్క్ బ్లౌజ్. మీకు నచ్చినట్టుగా చక్కగా మీరు కుట్టించేసుకోవచ్చు. ప్లెయిన్ అండి. మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ అండ్ కంఫర్ట్‌గా లిటిల్ బిట్ షైనీతో అయితే కనుక స్కాలప్ కట్ వర్క్‌తో అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. శారీ చాలా బాగుంటుంది. నేను మీకు డౌన్ పార్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక మంచి చీర బడ్జెట్లో ఉంది. ప్లెయిన్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది నచ్చుతుంది. బేస్ కలర్ చెప్తాం అనుకుంటున్నానండి దీన్ని అయితే కనుక. సో ఇదైతే కనుక మనకి శారీ కట్టు చెంగు పాయింట్ నుంచి కూడా ఈ స్కాలప్ అయితే కనుక దీనికి తీసుకున్నారు. సింపుల్, ఎలాంటి హడావిడి లేకుండా క్లాసీ ప్లెయిన్లో కావాలనుకుంటే మీరు ఒకసారి తప్పకుండా దీన్ని ట్రై చేయొచ్చు. సో కంటిన్యూషన్ అయితే కనుక శారీ ఇప్పుడు మనం చూడబోతున్నాము. కలర్స్ దీంట్లో అంటే కనుక సెకండ్ నాకు లావెండర్ నచ్చిందండి. ఒకవేళ బేజ్ కలర్ మీకు వద్దు అని అనుకుంటే కనుక మీరు దానికి వెళ్ళిపోవచ్చు. సో లైట్ గోల్డిష్ లేకపోతే హాఫ్ వైట్ రిలేటెడ్గా అలా వచ్చేసింది అనమాట. ఇది పళ్ళు. సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. షైన్ కూడా చాలా మంచిగా వచ్చింది. మంచి డిజైన్ బడ్జెట్లో అయితే కనుక తీసుకొచ్చాను. సో షైన్ అయితే మీరు చూడొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ షైనే ఉందండి. చక్కగా క్లాస్గా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు లైట్ కలర్స్ ఇవన్నీ కూడా బాగా హైలైట్ అవుతున్నాయి. దీన్ని చక్కగా హైలైట్ చేయడానికి అయితే కనుక ఇంత మంచి వర్క్ బ్లౌజ్ తీసుకున్నారండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎక్దమ్ సూపర్. 80 సెంటీమీటర్ అయితే కనుక వర్క్ బ్లౌజ్ వచ్చింది. చక్కగా అయితే కనుక మనకి మీకు నచ్చిన డిజైన్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. సైడ్లో నేను ఫోటో పెట్టేస్తాను. ఆల్రెడీ నేను కట్టుకున్న రీల్ కూడా మన రెగ్యులర్ వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్ అయితే మేబీ చూసే ఉంటారండి. అయితే దీనిలో ఇంకో కలర్ తెప్పించాను. సేమ్ ఇలాగే వర్క్ బ్లౌజ్లో. అది ఫ్యాబ్రిక్ వేరుందండి. చాలా కంఫర్ట్ ఫ్యాబ్రిక్. ఇది కూడా చాలా మెత్తదనం పైన అయితే కనుక వచ్చింది విత్ వర్క్ బ్లౌజ్. దీనిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది కూడా బడ్జెట్ రేంజ్ అండి. లైక్ 500 రూపీస్ బిలోనే. అండ్ బ్లౌజ్ కరెక్ట్గా మనం కనుక కుట్టించుకుంటే ఈ సారీ కూడా అద్భుతంగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఫ్యాబ్రిక్ క్వాలిటీ, సాఫ్ట్నెస్ ఆల్ టూ గుడ్ అండి. ఇదైతే కనుక బ్లౌజ్ ఇలా చక్కగా నీట్గా అయితే కనుక దీనిలోనే డిజైన్ సెట్ చేసి మనకి ఈ విధంగా ఇచ్చేసారనమాట. వర్క్తోని చక్కగా వచ్చింది. మంచి కాటన్ లైనింగ్ పెట్టేసి కుట్టించుకున్నారంటే కనుక వేసుకున్నప్పుడల్లా లుక్ వైజ్గా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పైగా మెహందీ గ్రీన్ కలర్ ఎప్పుడు కూడా ట్రెండే ఉంటుందండి. ఇది కూడా స్కాలప్ కట్ మంచి షైన్ క్లాసీతో అయితే కనుక వచ్చింది. సో ఇది ఒక డిజైన్ అనమాట. షైన్ గురించి మాట్లాడితే దీనికన్నా ఇది చాలా తక్కువనే. సో అంత షైన్ ఉండదండి. సాఫ్ట్నెస్ గురించి మాట్లాడితే కూడా దీనికన్నా కూడా ఇది సాఫ్ట్నెస్ అయితే ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. మీకు ఏదైతే నచ్చుతుంది అనుకుంటారో ఇంకా దాన్ని బట్టి అయితే కనుక తీసుకోవచ్చు. సో కొంతమందికి షైన్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా వెళ్ళిపోండి. లేదు షైన్ అనుకునే వాళ్ళకి ఇలా బాగుంటుంది. ఇదైతే కనుక మనకి పళ్ళు అనమాట. సో ఎగ్జాక్ట్గా దీనికంటే కనుక బ్లౌజ్ వేస్తేనే లుక్ అండి. అండ్ మల్టీ బ్లౌజ్తో కూడా మీరు వేసుకోవచ్చు. అంటే ఫ్యాబ్రిక్ కూడా ఇట్లా బాడీ హగ్గింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. పర్ఫెక్ట్ అంటే దీని బ్లౌజ్తోనే ఇది చాయిస్ అనేది పర్ఫెక్ట్గా మనకి సూట్ అవుతుందండి ఈ విధంగా. సో చక్కగా కుట్టించేసుకుంటే కనుక ఎప్పుడు కట్టుకున్నా కానీ భలే 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 క్లాస్ ఉంటుందండి. ట్రస్ట్ మీ, బడ్జెట్ రేంజ్లో ఉంది కాబట్టి ఒకటి తీసి పెట్టండి. ఈ బ్లౌజెస్ మళ్ళీ మనకి వేరే వాటికి మీద కూడా చక్కగా అయితే కనుక రీయూజ్ చేసుకోవడానికి వస్తాయి. సో ఇదొక బ్లౌజ్ అనమాట. వర్క్ బ్లౌజ్తో వచ్చినటువంటి శారీ అనమాట. ప్లెయిన్లో కంటిన్యూషన్ అయితే కనుక చాలా చక్కగా శారీ చక్కగా కంఫర్ట్గా కట్టుకోవచ్చు అండి. లైట్ వెయిట్, అటు లుక్ వైజ్గా కూడా ఫ్యాన్సీ ఉంటుంది. శారీ కూడా పర్ఫెక్ట్ లెంత్ వచ్చింది. కట్ చెంగు నుంచి వచ్చింది. కింద సైడ్ చూస్తే మీకు స్కాలప్ కూడా మీకు అయితే కనుక ఇక్కడ కంటిన్యూషన్ వచ్చిందనమాట ఫ్రంట్ నుంచి. ఇది ఒక డిజైన్ తీసుకున్నానండి. రెండు కూడా చక్కని వర్క్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చినటువంటి శారీసే. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది ఒకటి తీసుకున్నానండి. కొంచెం ఫ్యాన్సీగా తీసుకున్నాను ఈ శారీ. ఇది కూడా కొంచెం గ్రీన్కి రిలేటెడ్గానే స్కాలప్ పైన అయితే కనుక వచ్చింది. ఇదైతే కనుక డిజైన్ బార్డర్ అనేది. దీనికి ఏంటంటే బ్లౌజ్ వచ్చేసి సేమ్ దానిలోనే ఇలా వర్క్తో అయితే కనుక వచ్చిందనమాట. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. నేను మీకు క్లోజప్ లుక్ చేస్తాను. దాని మీకు డీటెయిలింగ్ అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. స్టిచ్చింగ్ చేసేసేటప్పుడు మనకు ఈ పేపర్ అనేది తీసేస్తే బెటర్, ఇంకా క్లారిటీగా ఉంటుంది. మన ఎగ్జాక్ట్ లైనింగ్ వేస్తే దీని లుక్ అనేది ఇంకా బాగా హైలైట్ అవుతుంది. బికాజ్ ఇది ఈ కలర్ శారీ కలర్ ఫ్యాబ్రిక్.
ఇలా ఉంటుందండి. సో ఎవరైతే కుట్టించుకోవాలనుకుంటారో ఇంకా వాళ్ళకైతే ఈ వర్క్ తప్పదు టైలర్స్కి. ఇది ఒక డిజైన్ తీశాను. అయితే ఇది ఫ్యాబ్రిక్ కొంచెం షిమ్మరిష్గా అయితే కనుక వచ్చింది, సేమ్ దానిలోనే వచ్చిందండి. ఇది కూడా అంతే, స్కాలప్తోని విత్ బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఒక డిఫరెంట్ శారీ. సో కావాలనుకునేవారు చూసుకోండి, నచ్చిందనుకుంటే కనుక మీరు పిక్ చేసేసుకోండి. నైస్ ఐటమ్ ఇది కూడా. అండ్ పళ్ళు సైడ్ నుంచి అయితే కనుక ఇది డబుల్ స్కాలప్. మీకు ఇక్కడ నేను బార్డర్ చూపిస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అవన్నీ కూడా సింగిల్గా ఉన్నాయి కదా, ఇది డబుల్ లైన్ పని అయితే కనుక స్కాలప్ అనేది తీసుకున్నారు. మల్టీ బ్లౌజెస్తో కూడా వేసేసుకోవచ్చు దీన్ని. షిమ్మర్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. ఒకవేళ మీరు ఏదైనా గౌన్లు అలాంటివి కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా కానీ ఇవి అయితే కనుక పర్ఫెక్ట్గా మీకు సూట్ అవుతాయి. ఇది బాడీ పార్ట్కి వచ్చేసేస్తుంది, మిగిలింది మీరు గౌన్ చేయించేసేసుకోవచ్చు. అలా కూడా బాగానే ఉంటుందండి. షిమ్మర్ సాఫ్ట్నెస్సే ఉంది, రఫ్గా అయితే లేదు ఫ్యాబ్రిక్. సో ఇది ఒకటి తీసుకున్నాను. అన్ని బడ్జెట్లోనే ఇచ్చానండి ఇవాళ అయితే కనుక. కొంచెం సింపుల్ అండ్ లైక్ లుక్ వైజ్గా కూడా క్లాసీ ఉండాలి అండ్ మల్టీ యూజ్ అవ్వాలనే ఆలోచించే వీటిని తెప్పించాను. ఇవాళ అయితే టోటల్గా మీకు నేను 6 శారీస్ని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో మీరు చూసుకుని తీసుకోండి. రీసెంట్గా ఈ శారీని కట్టుకున్నప్పుడు నన్ను చాలామంది అడిగారు. ఈ ఫోటో కూడా ఉంది నా దగ్గర, నేను మీకు సైడ్లో యాడ్ చేస్తానండి. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక వస్తుంది. మీరు తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు. షైన్ క్వాలిటీ చాలా బాగుంది. గోల్డ్ అంతే, గోల్డ్ మీద ఇంత మంచి డిఫరెంట్ కలర్ కదా, చక్కగా అయితే కనుక షైన్ అవుతూ బాగా కనపడుతుంది అనమాట. ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే కనుక ఎన్ని రోజులున్నా కానీ మీకు ఇది సారీ ఇలాగే ఉంటుందండి. దీనిలో ఉన్న ప్లస్ పాయింట్ తెలుసా, ఒక 4 to 5 డిఫరెంట్ ర్యాండమ్ కలర్స్ మన దగ్గర బ్లౌజెస్ ఉన్న దీంతో వేసేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, బ్లాక్ ఉంది, ఆరెంజ్ ఉంది, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది. సో ఇట్లా ర్యాండమ్గా చెప్పా. అక్కడక్కడ రామ గ్రీన్ కూడా ఉందండి, లైట్ గ్రీన్, మెహందీ గ్రీన్ ఫ్లవర్స్తో అయితే కనుక చాలా చక్కని చీరనే చెప్పవచ్చు. సో రెగ్యులర్గా అందరి దగ్గర కామన్గా బ్లాక్ ఉన్న, రెడ్ ఉన్న, ఏది ఉన్నా మనం హ్యాపీగానే వేసేసుకోవచ్చు. ఇదైతే కనుక 80 సెంటీమీటర్ రెడ్ కలర్ బ్లౌజ్తో శారీ అయితే కనుక కంటిన్యూషన్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. ఇది కూడా సింపుల్ డిజైన్, క్లాసీ ఉంటుంది, వేసుకుంటే కూడా బాగా కనపడుతుందండి. మీరు ట్రై చేయాలనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోండి. ఇదైతే కనుక మనకి శారీ వచ్చేసి పళ్ళు డిజైన్తోని ఫ్లవర్స్ అంతా కూడా ఫ్లోరల్. దీన్ని కూడా మీరు గౌన్గా కూడా లాంగ్ క్రాప్ టాప్ లాగా కూడా స్టిచ్చింగ్ అయితే కనుక చేయించుకోవచ్చు. నైస్ శారీ. ఇది కూడా మంచి కలర్ అండి. గోల్డ్ ఎవరికి బాగా చెప్పండి అండి, అందరికీ సూట్ అయ్యే కలర్ కాంబినేషన్. ఇది కూడా ఇట్లా వస్తుంది. షైన్, డిజైన్, ప్యాటర్న్ జస్ట్ కూల్, అంతే, హ్యాపీగా వేసేసుకోండి మీరు. ఇలా ఉంటుంది అనమాట. కంటిన్యూషన్ శారీ వచ్చేసి బ్లౌజ్ మెరూన్ వచ్చింది కాబట్టి అయితే కుట్టించండి, లేదంటే కనుక మన దగ్గర ఉన్న వాటితో మీరు అయితే కనుక వేసేసుకోవచ్చు ఎనీ బ్లౌజ్తో కూడా. ఓవరాల్గా శారీ కంటిన్యూ లెంత్ అండ్ డిజైన్ మీకు అంతా కూడా షేర్ చేస్తున్నాను. మంచి చీర అండి, ఇది కూడా బాగుంటుంది కట్టుకుంటే కూడా. ఇది డిఫరెంట్ ట్యాబ్స్లోనూ ఉంది, మనకి ఫ్లిప్కార్ట్లో కూడా బడ్జెట్లోనే వస్తుంది అన్ని. ఇదైతే ఇంకా బిలో అండి, లైక్ రేంజ్ అయితే కనుక 500 లోపులోనే ఉంది. ఇది కూడా మనకి 400 లోపుగానే వస్తుంది. నెక్స్ట్ అయితే 2 లెనిన్ కాటన్ సారీస్ని ఈ వీడియోలో షేర్ చేస్తాను నేను మీకు. రెండు కూడా చాలా బాగున్నాయి లుక్ వైజ్గా. సో ఇదైతే కనుక సారీ బార్డర్, అండ్ ఇదైతే కనుక ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చేసి వైట్ పైన. ఇది ఒక డిఫరెంట్గా తీసుకున్నాను, మంచిగా వచ్చాయి ఇవి కూడా. సో మీ చాయిస్తో మీకు ఏ లెనిన్ కాటన్ సారీ సూట్ అవుతుంది అనుకుంటే అది తీసేసుకోండి. ఓపెన్ చేద్దాం ఇంకా. అండ్ సారీ అంటే ఇది వచ్చేసి మంచి కనకాంబరం కలర్ పైన డిజైన్. ఇది పళ్ళు సైడ్ నుంచి చూడబోతున్నాం అండి. సారీ అయితే మెత్తగా ఉంది, లెనిన్ కాటన్ ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది, క్లాస్గా కట్టుకోవచ్చు చీర కూడా. సో ఇలా ఉంటుందన్నమాట. కంటిన్యూషన్ అయితే కనుక సారీ డిజైన్, ఇది సారీకి వచ్చినటువంటి బార్డర్ ఇది. ఓకే, ఇట్లా ఉంటుందండి సారీకి వచ్చేసి. ఇలాగా పైన ఎల్లో కలర్ సింపుల్ బార్డర్ లాగా తీసుకుని డౌన్ సైడ్ అయితే కనుక మనకి ఇలాగ బార్డర్ వైట్ దాంతో ఈ విధంగా ఇచ్చారు. క్లాస్ కాంబినేషన్. జనరల్గా ఈ కలర్ అందరికీ సూట్ అవుతుంది, నచ్చుతుంది కూడా. మీరు ఒకవేళ గౌన్ లాగా కన్వర్ట్ చేయాలన్నా కానీ చేసుకోవచ్చు అండి. ఇదైతే కనుక బడ్జెట్ రేంజ్లోనే నైస్ ఐటమ్. మెయిన్ దీని అందం అయితే కనుక అండి శారీ బార్డర్తోనే లుక్ అయితే వచ్చింది. ఎల్లో కలర్ బార్డర్ కూడా కాంట్రాస్ట్ మీద బాగా కనిపిస్తోంది. అండ్ చక్కగా మంచి కుచ్చిళ్ళు అయితే అవుతాయి మీకు, చక్కగా కట్టుకోవచ్చు. నేను తప్పకుండా కట్టి చూపిస్తాను మీకు ఈ రెండు శారీస్ని కూడా. ఇది కంటిన్యూ అయితే కనుక శారీ అండి. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి బ్లౌజ్. సో చాలా బాగా అనిపిస్తుంది కదా, విత్ కంటిన్యూషన్ ఎల్లో కలర్ బార్డర్తోనే శారీ వచ్చేసి క్లాస్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి, నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి, నా డ్రెస్తో సహా మీకు ఆల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకేమైనా డౌట్ ఉన్నా కానీ డెఫినెట్గా నాకైతే కామెంట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ లెనిన్ కాటన్ విత్ స్మాల్ గోల్డ్ కలర్ బార్డర్తో అయితే కనుక ఇది కూడా చాలా యూనిక్గా వచ్చింది. సో ఇదైతే కనుక మనం పళ్ళు సైడ్ నుంచి చూడబోతున్నాం ఇప్పుడు. విత్ టాజిల్స్తో అయితే కనుక ఇది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఒక సీతాకోక చిలుక బర్డ్ షేప్లో అలా ఉందన్నమాట అండి, రెక్కలతో ఉన్నట్టుగా. ఇది డిజైన్ ఇలా ఉంటుందన్నమాట. కంటిన్యూషన్ సారీ
ఇది బార్డర్ సైడ్ ఇట్లా వస్తుంది. ఇది డౌన్కి, బార్డర్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది. సో కంటిన్యూషన్ అయితే సారీ ఇలా ఉంటుంది. సో చూడండి అండి, నచ్చింది అనుకుంటే కనుక చక్కగా కట్టుకోవచ్చు. మీకు లంగా ఓణి సారీస్ ఐడియా ఉంటుంది కదా అండి, ఇది ఇప్పుడు ఓణిలాగా తీసుకుంటే ఇదైతే మనకి లెహంగా లాగా డిజైన్ వస్తుందన్నమాట. ఇలాగా ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది. నేను కట్టుకుని తప్పకుండా చూపిస్తాను బ్లౌజ్ ఇది. ఓకేనా, సైడ్లో ఒక ఫోటో పెడతా, దాన్ని మీకు ఇంకా కూడా క్లియర్గా అయితే కనుక ఉంటుంది ఎలా ఉంటుంది కట్టుకుంటే అని. ఇది కొంచెం యూనిక్ డిజైన్ అండి. జనరల్గా లంగావోణి చీరలు కావాలంటే మనం కుట్టించుకోవాల్సిందే, లేకపోతే చాలా ర్యాండమ్ మీద మనకి నచ్చేవి దొరుకుతాయి. సో అలాంటిది మనకైతే రెడీ టు వేర్లో చాలా రేర్గా దొరికేటటువంటి లెనిన్ కాటన్ సారీ ఇది మనకి లంగావోణి కాన్సెప్ట్తోని. సో స్టైల్ వైజ్గా బాగుంటుంది, లుక్ వైజ్గా కూడా. అండ్ మంచిగా అయితే కనుక లంగావోణిలు వేసుకోలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళకు కూడా ఆ సారీ బాగుంటుంది, లంగావోణి టైప్ థీమ్లో ఉంటుంది కాబట్టి. ఇదండి మన వీడియో, నచ్చిందని అనుకుంటున్నాను. కలెక్షన్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. నేను కూడా చాలా కష్టపడి వెతికి తీసుకొస్తాను మీ వరకు కూడా. నన్ను ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు. మన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సేమ్ నేను కొనుక్కున్న సెల్లర్స్ నుంచి మీకు నేను లింక్ జనరేట్ చేసి పెడతాను కాబట్టి సేమ్ మీకు కూడా రీచ్ అవుతుంది. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. మళ్ళీ కలుద్దాం.